వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక చెట్టు యొక్క కథను తెలుసుకుందాం. ఒక చిన్న ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ప్రతిరోజు రాము అనే చిన్న బాలుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆడుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు రాము చెట్టు కొమ్మలెక్కి ఆడుకునేవాడు. చెట్టు పండ్లను కోసుకుని తినేవాడు. ఆ చెట్టు నీడలో నిద్రపోయేవాడు. చెట్టుకు కూడా రాము అంటే చాలా ఇష్టం. రాము పెద్దవాడు అయ్యే కొద్దీ చెట్టు దగ్గరికి రావడం తగ్గిపోయింది. కొన్ని రోజుల తరువాత ఒకరోజు తిరిగి వచ్చాడు. కానీ ముఖంలో దుఃఖం కనిపించింది. చెట్టు ఇలా అడిగింది, "ఎందుకు నువ్వు చాలా బాధగా ఉన్నావు?" అని. రాము అన్నాడు, "నేను ఆడుకోవడానికి బొమ్మలు కావాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు." చెట్టు చెప్పింది, "నా పండ్లు తీసుకొని అమ్ముకొని డబ్బులు సంపాదించు, ఆ డబ్బులతో బొమ్మలు కొనుక్కో" అని అన్నది. రాము ఆనందంగా పండ్లు కోసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. చెట్టు సాయం చేసినందుకు ఆనందపడింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము ఇప్పుడు యువకుడిగా తిరిగి వచ్చాడు. అతడు అన్నాడు, "నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నువ్వు నాకు సహాయం చెయ్యగలవా?" అని అడిగాడు. చెట్టు చెప్పింది, "నా కొమ్మలను కోసుకుని ఇల్లు కట్టుకో" అని అన్నది. రాము అలానే చేశాడు. చెట్టును నరికి ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు చెట్టు దగ్గర మిగిలింది ఏమీ లేదు. అయినా చెట్టు సంతోషించింది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. రాము ఇప్పుడు వృద్ధుడిగా తిరిగి వచ్చాడు. అతడు అన్నాడు, "నేను చాలా అలసిపోయాను, నాకు కొంచెం విశ్రాంతి కావాలి." చెట్టు చెప్పింది, "నా దగ్గర మిగిలింది మొండెం మాత్రమే, నాకు ఏమీ మిగల్లేదు. కానీ నువ్వు నాపై కూర్చుని విశ్రాంతి తీసుకో" అని అన్నది. రాము చెట్టు మొండెంపై కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. చెట్టు ఆనందంగా చిరునవ్వు చిందించింది. చెట్లు మనకు పండ్లు, పువ్వులు, కలపతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా ఇస్తాయి. ఇలా చెట్లు మనకి జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి. వృక్షో రక్షతి రక్షితః. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.